భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వరరావుపై అవిశ్వాస తీర్మానం వ్యవహారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇల్లందు మున్సిపల్ వార్డు మెంబర్లు మొత్తం 22 మందికి పైగా ఉండగా వెంకటేశ్వర్లకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ వార్డు మెంబర్లు 17 మంది అవిశ్వాసానికి సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. కౌన్సిలర్లను కిడ్నాప్ చేసేందుకు హస్తం శ్రేణులు ప్రయత్నించారని ఆరోపిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మున్సిపల్ చైర్మన్ వెంకటేశ్వరరావుపై అవిశ్వాస తీర్మానం వ్యవహారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇల్లందు మున్సిపల్ వార్డు మెంబర్లు మొత్తం 12 మందికి పైగా ఉండగా వెంకటేశ్వర్లకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ వార్డు మెంబర్లు 17 మంది అవిశ్వాసానికి సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. కౌన్సిలర్లను కిడ్నాప్ చేసేందుకు హస్తం శ్రేణులు ప్రయత్నించారని ఆరోపించారు. మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ లైవ్ లో అందిస్తారు. భాస్కర్, చెప్పండి, కొత్తగూడెం జిల్లా ఇల్లందులో హై టెన్షన్ వాతావరణం నెలకొన్నట్లుగా తెలుస్తోంది. అయితే బీఆర్ఎస్ కు చెందిన ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో ఆ ఎమ్మెల్యే ఆ కౌన్సిలర్లను కాంగ్రెస్ నేతలు కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అంటూ కూడా వారు ఆరోపిస్తున్నారు. అసలు ఏం జరిగింది, డీటెయిల్స్ ఏంటి? ఎస్ఐగా ఇప్పటికే ఇల్లందు మున్సిపాలిటీ విషయం పెద్ద రగడ నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మాత్రం మొత్తం అక్కడ ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 24 మంది పైగా వార్డు మెంబర్లు ఉండగా అందులో 19 మంది పైగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటే గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే వర్సెస్ ప్రజెంట్ ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు మున్సిపల్ చైర్పర్సన్ దమలపాటి వెంకటేశ్వర మధ్య కూడా గత 3 సంవత్సరాల నుంచి పైకి నుంచి కూడా అంతా అంటే 2 వర్గాలుగా చీలిపోవడం బీఆర్ఎస్ పార్టీ చెందిన వాళ్ళే. దాంతోపాటు చూసుకుంటే కనుక ఇప్పుడు తాజాగా ఇప్పటికీ ఆయనపై 3 సార్లు పైగా అవిశ్వాసానికి పెట్టారు. మొత్తానికి 3 సార్లు కూడా ఆయన జిల్లా కలెక్టర్ వాళ్ళు ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. అవిశ్వాసం కోసం తీర్మానం పెట్టాలని చెప్పని లాస్ట్కు చివరికి నిన్న గత 3 రోజుల నుంచి కూడా అవిశ్వాసం తీర్మానం పెట్టాల్సిందని చెప్పి ఒత్తిడి తీసుకున్న నేపథ్యం తాజాగా ఈ రోజున అవిశ్వాసం తీర్మానం పెట్టే విధంగా అన్ని అధికారులు మొత్తం రంగం సిద్ధం చేశారు. మొత్తానికి అయితే మాత్రం ఉదయం 11 గంటల నుంచి మొదలుకొని 12 గంటల వరకు అవిశ్వాసం తీర్మానం పెట్టే విధంగా అధికారులు టైం కూడా కేటాయించారు. మొత్తానికైతే మాత్రం 19 మంది సభ్యులు మొత్తానికైతే ఈ అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఉంటే కనుక అంటే మొత్తానికి ఆయన అంటే డివి ప్రజెంట్ వెంకటేశ్వరరావు పదవి కోల్పోయే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒకసారిగా 15 మంది పైగా వరకు మాత్రం ఇప్పుడు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న నేపథ్యం ఉంది. మొత్తం మరి కొంతమంది వస్తున్న నేపథ్యంలోనే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్యన కూడా అంటే వార్డు మెంబర్ల మధ్య కార్యకర్తల మధ్య కూడా కాస్త చిన్నపాటి ఘర్షణ వాతావరణం కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మాత్రం ఇప్పుడు మున్సిపల్ పరిస్థితి చూసుకుంటే కనుక ఇప్పుడు అంటే మరి కాసేపట్లో అంటే మరి 12:30 కల్లా సమయం ఇచ్చాను కనుక ఈ సమయం లోపు కనుక కౌన్సిల్ వార్డు మెంబర్స్ అందరూ కూడా ఇన్ టైంలో మున్సిపల్ అధికారుల ముందు అదేవిధంగా ఎంపీడీఓ ముందు హాజరైతేనేమో అది అవిశ్వాసం నెగ్గినట్టు ఉంటుంది, లేకపోతే మరి వీగిపోయినట్టుగా ఉంటుందని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. మొత్తానికైతే మాత్రం అది వీగిపోయిందని చెప్పుకోవచ్చు రేఖ. ఎందుకంటే ఇప్పుడు 15 మంది మాత్రమే ఉన్నారు, మిగతా ఇద్దరు కూడా అందుబాటులో లేరు. ఒక అతను మాత్రం కాంగ్రెస్ నేతలు అతను కిడ్నాప్ చేశారని చెప్పి ఆరోపణలు చేసుకుంటూ మాజీ ఎమ్మెల్యే హరిప్రియ కూడా అక్కడ ఆందోళన చేస్తున్న నేపథ్యం ఉంది. మొత్తానికైతే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ నేతల మధ్యన కూడా చిన్నపాటి ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. 144 సెక్షన్ అమల్లో పెట్టినప్పటికీ కూడా ఇరు పార్టీ నేతలు కూడా పరిధి దాటి వ్యవహరించారని చెప్పి కొంతమంది అడున్న రాజకీయ నేతలు కూడా ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. మొత్తానికైతే మాత్రం ఇల్లందు విషయం మాత్రం అడుగడుగున ఆటంకాలు ఎదురైతే ఇల్లందు అవిశ్వాస తీర్మానం విషయం చెప్పుకోవచ్చు రేఖ. అయితే ఇప్పుడు జరుగుతున్నట్టు ఈ తాజా పరిణామాలు మరోసారి మళ్ళీ సమయం వెచ్చిస్తారా లేదా దీంతో సముదాయం ఉన్న వివాదాన్ని సద్దుమణిగేలా చేస్తారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది రేఖ. రైట్. అయితే ఈ సందర్భంగా కూడా కాంగ్రెస్ నేతలపై విమర్శలు గుప్పిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. అంటే ఆ కౌన్సిలర్ ఎవరైతే ఉన్నారో వారిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ వీరు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి కాంగ్రెస్ నేతలు ఏమైనా స్పందించారా?
ప్రస్తుతానికైతే మాత్రం అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆయన ఆధ్వర్యంలో ఆయన కూడా వన్ ఆఫ్ ది మెంబర్ ఎక్సెప్షన్ మెంబర్ అంటే కోఆప్షన్ మెంబర్గా ఉంటారు. అది మొత్తానికైతే మాత్రం అది ఒకవేళ గత ఎమ్మెల్యే ఉన్నప్పుడు కావచ్చు, ప్రజెంట్ తాజా ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నట్టు కోరం కనకయ్య కావచ్చు, ఎవరైనా సరే మున్సిపాలిటీ చైర్మన్గా ఉన్న నెంబర్లు ఉన్న 24 మందితో పాటు కాకుండా ఎమ్మెల్యే కూడా వన్ ఆఫ్ ది మెంబర్గా ఉంటారు. కాబట్టి ఆయన కూడా ఆ ఎన్నికల సమయం అంటే ఎలా అవిశ్వాస తీరును సంబంధించి పరిశీలించే విధంగా ఆయన ముందుకెళ్తున్న నేపథ్యంలోనూ అక్కడ ఆయన ఎమ్మెల్యే హోదాలు వెళ్తున్నారే తప్ప మున్సిపల్కి సంబంధించి ఎక్సెప్షన్ మెంబర్గా కాకుండా ఎమ్మెల్యే హోదాలు వెళ్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలకు అడ్డు చెప్పడంతో కాస్త ఘర్షణ మొత్తం నెలకొంది. ఈ సమయంలోనే అటు సిపిఐ పార్టీ నేతలు కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు, మరి కొంతమంది కాంగ్రెస్ వార్డు మెంబర్స్, అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించిన కొంతమంది అంటే బీఆర్ఎస్ పార్టీలో వ్యతిరేకత ఉండి అది ఎమ్మెల్యే తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆమె పనితీరును వ్యతిరేకించిన కొంతమంది వార్డు మెంబర్స్ అందరూ కూడా కాంగ్రెస్ గా టర్న్ అయ్యారు. ఆ టైంలో వాళ్ళు కూడా ఇప్పుడు అవిశ్వాస తీర్మానానికి వస్తున్న నేపథ్యంలోనూ వాళ్ళు కోరం కనకయ్య అనుకూలంగా వాళ్ళ సమయం ఆయనతో కలిసి వెళ్తున్న నేపథ్యంలోనూ వాళ్ళు అడ్డుకుంటున్న సమయంలో అక్కడ కాస్త ఘర్షణ వాతావరణం నెలకొంది. కానీ దాని మధ్య బీఆర్ఎస్ నేతలు మాత్రం కేవలం మా బీఆర్ఎస్ పార్టీ వార్డు మెంబర్స్ కిడ్నాప్ చేస్తారని చెప్తాను వాళ్ళు లేనిపోయిన అంటే వివాదాలకు తెరలేపారని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే మాత్రం గతంలో నుంచి కూడా వాళ్ళు ఎమ్మెల్యే పనితీరు అప్పుడున్న మాజీ ఎమ్మెల్యే హరిప్రియ పనితీరుపై వ్యతిరేకత వ్యక్తం చేస్తూనే వాళ్ళు కాంగ్రెస్ వైపున వాళ్ళు మొగ్గిన నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళు కోరం కనకయ్యతో కలిసి వస్తున్నప్పుడు ఇలాంటి వివాదాలు ఇలాంటి ఆరోపణలు చేస్తారనేది అక్కడ కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. మొత్తానికైతే మాత్రం ఇప్పటి నుంచి కూడా ఉన్న 24 మందిలో కూడా 19 మంది కూడా బీఆర్ఎస్ నేతలు చాలా వరకు కూడా అంటే ప్రజెంట్ ఉన్నటువంటి చైర్మన్ వ్యతిరేకిస్తున్న నేపథ్యంలోనూ అక్కడ 2 వర్గాలుగా విడిపోయినాయి. ఆ విడిపోయిన 2 వర్గాలలో కాంగ్రెస్ వైపు రావడంతో ఈ వాతావరణం ఘర్షణ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. రేఖ రైట్, థ్యాంక్ యూ భాస్కర్.